తను నా డెలివరీ అయిపోయి బేబీ పుట్టేసిన 3rd మంత్ తర్వాతే నేను దాన్ని షెడ్యూల్ చేస్తాను. ఈ వీడియో ఆ లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఆ లింక్స్ కూడా పెడతాను. ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. షష్ఠీదేవి స్తోత్రం ఏంటి అంటే, షష్ఠీదేవి స్తోత్రం చదవడం వల్ల ఏంటి అంటే పిల్లలు దీర్ఘాయువుగా ఉంటారు, సుపుత్రులు పుట్టడానికి, అంటే మంచి పిల్లలు పుట్టడానికి షష్ఠీదేవి స్తోత్రం. స్కందోత్పత్తి శ్లోకాలు నేను కొట్టే తెచ్చేలా చెప్పాను కదా. స్కందోత్పత్తి ఏంటంటే మనకి ఇది రామాయణంలో ఆది కావ్యంలో సుబ్రహ్మణ్య జననం గురించి ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య జననం మనకి 6వ సర్గలో ఉంటుందన్నమాట. దానినంతా ఒక 32 శ్లోకాలలో ఒకటి వచ్చి అది ఏంటంటే ఒకవేళ ఏవైనా దోషాలు కానీ ఏవైనా పూర్వజన్మవి ఏమన్నా కొన్ని సాధక బాధకాలు ఉంటే అవన్నీ పోయి పిల్లలు మనతో మంచిగా ఉండడానికి, పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా